నమస్తే అందరికీ శ్రీమాత్రే నమః. అందరూ బాగున్నారా? ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు ఇండియన్ వరల్డ్ హెరిటేజ్ టెంపుల్స్ ఏంటి తెలుసుకోబోతున్నారు అనమాట. దీంతో పాటు మనకి ఎంతోమంది మనకి పల్లవులు, చోళ్ళు, విజయనగర రాజులు, హోయసీళ్ళు ఇలా ఎంతోమంది వాళ్ళ యొక్క శిల్పకళంతో మనకి చెక్కించారనమాట. ఎన్నో శిల్పాలు చెక్కించారు. ఆ శిల్పాలు అలాగే అలాంటి దేవాలయాలు ఏమున్నాయి అన్నీ కూడా మీకు వీడియోలో తెలుసుకోబోతున్నాం. నాకు ఎందుకు ఈ ఇంట్రెస్ట్ వచ్చిందంటే రీసెంట్‌గా మహాబలిపురం వెళ్ళాం కదా! మహాబలిపురంలో ఒక టెంపుల్స్ యొక్క ఆర్కిటెక్చర్, ఆ డిజైన్స్, ఆ మార్వెల్స్ చూసి ఎక్కడో నాకు ఒక ఇంట్రెస్ట్ కలిగిందనమాట. ఇలాంటి టెంపుల్స్ ఏమున్నాయి? ఇలాంటి దేవాలయాలు ఏమైనా చేస్తే టాప్ 5 టెంపుల్స్ నాకు కొన్ని కనిపించాయండి. ఆ టెంపుల్స్ ఏంటి అవన్నీ కూడా మీకు ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాను అనమాట. అంటే ఎవరైనా లేట్ చేయకుండా మొత్తం వీడియోలోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేసేయండి. దీంతో పాటు అసలు ఎందుకు ఈ టెంపుల్స్ మనం తెలుసుకోవాలి? వీటి గురించి ఎందుకు మనం పరిశీలించాలని మనం ఒక్కసారి ఆలోచించుకుంటే ఇప్పుడు మనం ఒకవేళ మన ఇంట్లో కనుక మనం ఒక డిజైన్ కానీ, ఒక ఆర్కిటెక్ట్ కానీ చేసుకున్నాం అనుకుంటే ఖచ్చితంగా మనం మిషన్ యూజ్ చేసి దాన్ని కట్ చేయాల్సి వస్తుంది. వుడ్ కట్ అయినా కూడా మనం మిషన్‌తోనే కట్ చేస్తున్నాం. బట్ ఇనీషియల్ డేస్‌లో ఆ మిషనరీస్ కానీ, లేకపోతే ఇంత టెక్నాలజీ కానీ లేదు. అలాంటి టైంలో మనకి ఎలా ఎలా దేవాలయాలు నిర్మించారంటే చిన్న చిన్న దేవాలయాలు కాదండి. చాలా పెద్ద పెద్దవి 150 అడుగులు, 200 అడుగులు, 300 అడుగులు అలా ఎలా నిర్మించారని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉంటారు. సో, ఆ టెంపుల్స్ వెనకాల హిస్టరీ ఏంటి? అసల అంత టెక్నాలజీ పరంగా అప్పుడు ఇంత అభివృద్ధి లేకుండానే ఎంతలా ఆలోచించారని చెప్పడానికి మనం ఒక ఇండియన్‌గా మనం గర్వపడాలనమాట. సో, ఆ టెంపుల్స్ ఏంటో మనం తెలుసుకోబోతామండి. ఫస్ట్ అయితే మనం కైలాస్ టెంపుల్. ఈ కైలాస్ టెంపుల్ ఎక్కడుంది అంటే మనకి మహారాష్ట్రలోని ఔరంగాబాద్ నుంచి 30 కిలోమీటర్స్ పెరుల్ అనే గ్రామంలో మనకి ఈ టెంపుల్ కనిపిస్తుందనమాట. ఈ టెంపుల్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఎక్కడైనా కూడా మనం గృహాలన్నీ కూడా కింద నుంచి నిర్మించుకుంటూ వస్తాం. బట్ ఈ టెంపుల్ ఎట్లా అంటే మనకి పైనుంచి అప్ అండ్ డౌన్ పైనుంచి కిందకి కట్టడం జరిగిందనమాట అండి. అండ్ ఇంకొక విశేషం ఏంటంటే ఇక్కడ మనకి ఈ టెంపుల్ సాక్షాత్ కైలాసంలో పరమేశ్వరుడు ఎలా ఉంటాడో ఆ విధంగా మనకి టెంపుల్ కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇనీషియల్‌గా దానికి వైట్ పెయింట్ ఏసారు. బట్ కాలక్రమేణా ఆ పెయింట్ అంతా కూడా పోయిందనమాట అండి. అండ్ ఈ టెంపుల్‌కి హిస్టరీ ఏంటంటే ఇది 1200 మంది కూలీలు దగ్గర వాళ్ళతో కట్టించబడిందనమాట ఈ టెంపుల్ అనేది. 150 ఏళ్ళు కంప్లీట్ అయిందనమాట అండి. ఈ టెంపుల్ అంతా కంప్లీట్ అవ్వడానికి. అండ్ దీన్ని 1983లో వరల్డ్ హెరిటేజ్ ఆఫ్ టెంపుల్స్ దీన్ని యాడ్ చేశారనమాట. అండ్ ఇదొక టెంపుల్ అయితే నెక్స్ట్ టెంపుల్ వచ్చేసి మనకి చాలా దగ్గరగా మనందరం దగ్గరగా ఉండే ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న అనంతపూర్ డిస్ట్రిక్ట్‌లో హిందూపూర్. హిందూపూర్ అని చాలా మందికి తెలుసు కదా! మన బాలయ్యబాబు నియోజకవర్గం. సో, అక్కడ హిందూపూర్‌లో ఉండే టెంపుల్ లేపాక్షి టెంపుల్. చాలా మందికి తెలుసు లేపాక్షి టెంపుల్ అంటే అందరికి ముందు గుర్తొచ్చేది నంది విగ్రహం. ఆ నంది విగ్రహం గురించి చాలా మందికి ఇప్పటికి ఇంకా పరిశోధన చేస్తూ ఉన్నారు. ఆ విగ్రహం ఎలా వచ్చింది? ఎలా దాన్ని నిర్మించారని చాలా మంది తెలుసుకుంటున్నారు. బట్ ఇప్పటికీ దాని గురించి ఒక క్వెషన్ మార్క్ కింద ఉండిపోయింది చాలా మందికి. ఆ నంది యొక్క ఫీట్ వచ్చేసి మనకి 150 ఫీట్ అనమాట అండి. అండ్ 27 వెడల్పు అనమాట. అంటే 150 అడుగులు, 27 వెడల్పు అనమాట అండి. అంత పెద్ద నంది మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఇది మనకి ఎవరు నిర్మించారు అంటే మనకి విజయనగర రాజు అయిన అచ్యుతదేవరాయలు యొక్క కోశాధికారి వీరప్పన్ అనే ఆయన నిర్మించారన్నమాట అండి ఈ టెంపుల్‌ని. అండ్ ఈ టెంపుల్ బయట ఉండే ఈ యొక్క శివలింగం కావచ్చు. శివలింగం సాక్షాత్తు మనకి రాముడి వారు ప్రతిష్ఠించారు అని చెప్పేసి చాలామంది చెప్తూ ఉంటారనమాట. అండ్ ఇలాంటి శిల్పకళలు ఇక్కడ ఇంకొక విశేషం ఏంటంటే ఒక స్తంభం మనకి గాల్లోనే గ్రావిటేషన్ పవర్‌కి భిన్నంగా మనకి దర్శనమిస్తుందన్నమాట. అంటే మనం ఏదైనా ఒక పేపర్ గాని, ఒక క్లాత్ గాని మనం కింద నుంచి పెట్టినట్టయితే మనకి కంప్లీట్‌గా ఆ పేపర్ అనేది బయటకొస్తుందన్నమాట అండి. అంటే చిన్న చాలా ఎడ్జ్ ఒక కోణమే మనకి భూమికి తగిలి ఉంటుందన్నమాట. ఆ ఒక చిన్న ఎడ్జ్‌తోనే మన భూమి ఆ ఒక స్తంభం అనేది ఉంటుందన్నమాట. దానిపైన పిల్లర్స్ అన్నీ కూడా దాని మీద అలాగే ఒక చిన్న ఎడ్జ్ మీద నిలబడతాయన్నమాట అండి. ఇదొక చాలా విశేషమైన ఒక హిస్టరీ అని చెప్పొచ్చు ఆ ఒక దేవాలయంలో. అండ్ ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే దీనికి మనకి చాలా పురాతనమైన కడ్డాలన్నమాట అండి. అంటే శివుడి విగ్రహం కావచ్చు, దుర్గా అమ్మవారు, వీరభద్ర స్వామి ఇలా ఎంతోమంది దేవాలయాలు మనకి ఆ ఒక టెంపుల్‌లో కనిపిస్తూ ఉంటాయన్నమాట. దీంతో పాటు నెక్స్ట్ టెంపుల్ వచ్చేసి మనకి కోనార్క్ సన్ టెంపుల్. చాలా మందికి తెలుసు కోనార్క్‌లో సన్ టెంపుల్ చాలా మంది వెళ్లారన్నమాట. ఒడిశాలో ఉన్న ఈ టెంపుల్‌ని నాకు తెలిసి చాలా మంది దర్శనం చేసుకుంటారు. పూరికి దగ్గరలో ఒడిశా ఉంటుంది కదా! అక్కడ టెంపుల్ ఉంటుంది. అక్కడ సన్ టెంపుల్ స్పెషాలిటీ ఏంటి అంటే మనకి ఇనీషియల్ డేస్‌లో ఈ యొక్క సీ మార్గంలోనే మన పోర్టింగ్ అనేది జరుగుతూ వచ్చేది కదనమాట. మన పోర్చుగీస్ వాళ్ళు కావచ్చు, డచ్ వాళ్ళు అందరూ కూడా మనకి సీ మార్గంలోనే వస్తూ మన ఇండియాలో చేరుకుంటూ ఉండేవారనమాట. సో, ఆ విధంగా ఏమవుతుందంటే ఎప్పుడైతే మనకి సన్ టెంపుల్ దగ్గరికొచ్చారో అప్పుడు వాళ్ళ కంపాస్ అనేది ఆగిపోయేదనమాట అండి. అప్పుడు వాళ్ళకి అర్థమయ్యేది కాదు. ఎందుకు ఈ కంపాస్ ఆగిపోయింది అని వాళ్ళు వెతుక్కుంటూ ఉంటే అప్పుడు తెలిసిందేంటంటే ఈ యొక్క సన్ టెంపుల్‌లో అంటే 150 టన్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్
అంతగా మనకి టెంపుల్‌లో పెట్టారనమాట అండి. అంటే 150 మ్యాగ్నెటిక్ టన్స్ అంటే అంత అయస్కాంతం అనేది అక్కడ పెట్టడం జరిగిందనమాట అండి. అండ్ ఆల్సో ఆ ఒక సూర్యభగవానుడి యొక్క విగ్రహం అనేది ఐరన్‌తో చెక్కారనమాట. ఐరన్‌తో చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఎనర్జీ వల్ల ఆ ఒక విగ్రహం అనేది గాల్లో తేలుతుందనమాట అండి. సో, ఒక అయస్కాంతం ఒక ఆకర్షణ శక్తి వల్ల ఇది గాల్లో తేలుతుందన్నమాట విగ్రహం అనేది. వాళ్ళకర్థమైంది. ఈ టెంపుల్ వల్ల మనకి ఈ యొక్క కంపాస్ అని పనిచేయట్లేదని తెలుసుకొని, ఆ ఒక్క సూర్యభగవానుడి యొక్క విగ్రహాన్ని ధ్వంసం చేశారు. టెంపుల్ కూడా చాలా ధ్వంసం చేస్తారనమాట వీళ్ళు. సో, ఈ విధంగా మనం చాలా ఆర్కిటెక్చర్ మనం పోయిందని చెప్పొచ్చు. అంటే ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏంటంటే 24 చక్రాలనమాట అండి. అంటే ఈ యొక్క 24 చక్రాలు ఏంటంటే మనకున్న ఒక 12 మంత్స్ అలాగే 12 రాసులు, 12 నెలలు ఇవన్నీ మన సంకేతంగా ఒక 24 చక్రాలు దీంతో పాటు 7 గుర్రాలు. ఎలాగైతే సూర్యభగవానుడికి ఒక రథం ఎలా ఉంటుందో ఆ విధంగా మనకి టెంపుల్ కనిపిస్తుంటుందనమాటండి. ఈ టెంపుల్ ఎందుకు కట్టారంటే మనకి నరసింహదేవుడు అనే ఆయన సూర్యభగవానుడి భక్తితో ఈ టెంపుల్ నిర్మించారనమాట అండి. ఈ టెంపుల్‌ని ఎప్పుడు కంప్లీట్ చేశారంటే 1253లో మొత్తం ఈ టెంపుల్ అంతా కంప్లీట్ అయిపోయిందనమాట. సో, ఈ విధంగా ఇలా ఎన్నో టెంపుల్స్ మనకి దర్శనమిస్తూ ఉంటాయి. అండ్ ఈ యొక్క టెంపుల్ స్పెషాలిటీ ఏంటంటే మనకి ఆ ఒక్క సూర్యభగవానుడి విగ్రహం అని చెప్పొచ్చు. అంటే ఇక్కడ సూర్యభగవానుడు ఎలా 3 రకాలుగా కనిపిస్తుంటాడనమాట. అంటే బాలసూర్యుడు, యవ్వనంలో ఉండే సూర్యుడు, వృద్ధ సూర్యుడు అనమాట. అంటే ఎర్లీ మార్నింగ్ వచ్చే సన్ సైన్ మనకొచ్చేసి మార్నింగ్ వచ్చే ఒక సన్ వచ్చేసి మనకి బాలసూర్యుడు అనమాట. అంటే అప్పుడే పుట్టిన పిల్లాడిలాగా. తర్వాత మధ్యాహ్నం వచ్చేసరికి మనకు యవ్వనం కొంచెం బాగా తీక్షణంగా ఉంటాడు కదా! ఆ యవ్వన సూర్యుడు. సాయంత్రం మనకు కొంచెం చల్లబడుతుంది కదా! అది మనకి వృద్ధ రూపంలో ఉన్న సూర్యుడు అనమాట అండి. ఈ విధంగా మనకి 3 షేడ్స్ ఆఫ్ సూర్యభగవానుడి విగ్రహాలు కూడా మనకి ఆ గోడ మీద చెక్కబడి ఉంటాయన్నమాట. దీంతో పాటు ఆ గోడ మీద ఒక ఎన్నో నంది విగ్రహాలు కావచ్చు, లేకపోతే చెక్తూ ఉంటారు. అండ్ ఆల్సో ఒడిస్సా ఒక సాంప్రదాయమైన క్లాసికల్ డాన్సింగ్ అంతా కూడా మనకి అక్కడ చెక్కబడి ఉన్నాయండి. దీంతో పాటు మనకు ఇంకొక విశేషం ఏంటంటే సంగీత వాయిద్య కళాకారులన్నీ కూడా మనకి సంగీత కళలన్నీ కూడా అక్కడ స్తంభాల మీద చెక్కబడి ఉంటాయన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి కామసూత్రం అంతా కూడా మనకి ఆ ఒక స్తంభాల మీద చెక్కబడి ఉంటదనమాట. అంటే ఇది ఈ టెంపుల్స్‌లో ఏంటంటే మనకి అంటే ఏదో దేవుడి గురించి లేకపోతే ఒక టెంపుల్ గురించి చెక్కబడడం కాకుండా జనరల్‌గా ఒక ప్రజలకు ఒక అవేర్‌నెస్ ఒక కాన్సెప్ట్ అవేర్‌నెస్ కల్పించడానికి ఈ యొక్క శిల్పాలు చెక్కబడ్డాయన్నమాట అండి. ఇప్పటిలాగా మనకి డ్రాయింగ్ గాని లేకపోతే అవి లేవు కదా! ఇనీషియల్ డేస్‌లో. ఈ శిల్పాల ద్వారానే చాలామంది నేర్చుకుంటుండేవారు. అంటే ఒక రాజు ఎలా ఉంటాడు? ఒక రాణి అంటే ఎలా ఉంటుంది? మహారాణి అంటే ఎలా ఉంటారు? ఒక సామంత రాజులంటే ఇలా ఉంటారు. ఇవన్నీ కూడా మనకి ఆ శిల్పాల ద్వారా చాలామంది తెలుసుకుంటూ వచ్చారనమాట. సో, ఈ దేవాలయంలో ఊర్వశి ఇలాంటి ఎంతో మంది శిల్పాలు మనకి చెక్కబడి ఉన్నాయంటండి. ఆ తర్వాత మనకి బృహదేశ్వర ఆలయం. ఈ బృహదేశ్వర ఆలయం మనందరికీ తెలుసు కదా! తంజావూరులోని బృహదేశ్వర ఆలయం ఎంతో మందికి చాలా పవర్‌ఫుల్ టెంపుల్ అని చెప్పొచ్చు. అండ్ ఆ లోపల ఉన్న శివలింగం గురించి కూడా ఆల్రెడీ మనం వీడియో చేసుకున్నాం. బృహదేశ్వర టెంపుల్ వీడియో చేసుకున్నాం. లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. పైన ఐ బటన్‌లో ఇస్తాను. ఒకసారి చెక్ చేసుకోండి ఆ లింక్ అనేది. సో, మనకి ఆ బృహదేశ్వర టెంపుల్ వచ్చేసి మనకి చాలా ఫేమస్ టెంపుల్ అనమాట. ఆ టెంపుల్‌లో శివలింగం చూడొచ్చు. అండ్ ఆల్సో మనకి ఇనీషియల్ డేస్‌లో మనకున్న నోట్ మీద కూడా ఆ బృహదేశ్వర ఆలయం యొక్క దేవాలయం ఒక సింబల్ అనేది మనకి అక్కడ నోట్ మీద చెక్కబడి ఉందన్నమాట. ఇప్పుడు రీసెంట్‌గా మనకి ఇందిరాగాంధీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని తీసేశారు. తర్వాత కాయిన్స్‌లో కూడా ఆ టెంపుల్ గురించి అదే ఉందన్నమాట అండి. అప్పటి వరకు మన గాంధీ బొమ్మ రాకముందు కూడా మన నోట్ మీద మనకి ఆ ఒక టెంపుల్ ఒక పిక్చరే మనకి దాని మీద కనిపిస్తూ వచ్చేదన్నమాట. ఈ విధంగా మనకి బృహదేశ్వర ఆలయం చూసుకోవచ్చు. ఆ తర్వాత ఇంకొక దేవాలయం వచ్చేసి మనకి వరంగల్‌లో ఉన్న రామప్ప దేవాలయం. ఇది కూడా చాలా ఫేమస్ దేవాలయం చెప్పొచ్చనమాట. ఎందుకంటే రామప్ప దేవాలయం కూడా మనకి వరంగల్‌లో ఉన్న శిల్పకళలో చాలా ఒక శిల్పకళా నైపుణ్యం అంతగా మనకు కనిపిస్తూ ఉంటుందన్నమాట. అంటే ఆ ఒక ఆర్కిటెక్చర్ మాన్యుమెంట్స్ అనేవి మనం దర్శనం చేసుకోవచ్చు. దీంతో పాటు మనకి ఈ యొక్క వరంగల్ రామప్ప దేవాలయాన్ని కూడా మనకి యుఎన్ఎస్ఈ యునెస్కో వాళ్ళు దీన్ని వాళ్ళు తీసుకున్నారు. వరల్డ్ హెరిటేజ్‌లో భాగంగా దీన్ని తీసుకున్నారనమాటండి. ఈ విధంగా మనకి ఎన్నో టెంపుల్స్ ఉన్నాయండి. ఆ టెంపుల్స్‌లో మనం మన లైఫ్ స్పాన్‌లో అట్‌లీస్ట్ వీటిలో కొన్ని టెంపుల్స్ మనం దర్శనం చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఆ టెంపుల్స్ యొక్క మాన్యుమెంట్స్, ఆర్కిటెక్చర్ వాల్యూస్ అన్ని కూడా మనం కాపాడి మన ఫ్యూచర్ జనరేషన్‌కి కూడా దీన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఆల్సో ఇలాంటి శిల్పాలు చెక్కిన ఎంతోమంది మహానుభావులందరికీ కూడా సాష్టాంగ నమస్కారం తెలుపుతున్నాననమాట. ఎందుకంటే ఇప్పుడు మిషనరీస్ అన్నీ కూడా మనకొచ్చేసాయి. బట్ ఇనీషియల్ డేస్‌లో ఇవేం లేకుండా కూడా ఇంత గొప్ప శిల్పాలు, ఇంత గొప్ప శిల్పాలు కావచ్చు, ఒక స్తంభాలు కావచ్చు, శిల్పకళ అంతా చేయడం అంత సింపుల్ కాదు కదండీ! సో, అలాంటి వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అండ్ యాస్ ఎ ఇండియన్‌గా పుట్టినందుకు ఒక్కొక్కసారి ఇలాంటివి చూస్తే మనకు గర్వంగా కూడా అనిపిస్తుందనమాట. అండ్ మొన్న మహాబలిపురం వెళ్ళినప్పుడు కూడా ఎంతోమంది ఫారినర్స్ అనమాట. వాళ్ళొచ్చి వాళ్ళ టైం కేటాయించి ఈ ఒకటి శిల్పాలన్నీ కూడా చూడడం జరిగిందన్నమాట అండి. అంటే విదేశీ వాళ్ళు కూడా మన శిల్పాలకి ఆకర్షితులవుతూ ఉంటారనమాట. సో, ఇలాంటి టెంపుల్స్ మనం ఇంకా ఫ్యూచర్ జనరేషన్‌కి తీసుకెళ్ళాలి. మన ఒక శిల్పకళ అంతా కూడా ముందు జనరేషన్ వాళ్ళకి అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీటిని ఇలాగే భద్రపరిచి నెక్స్ట్ జనరేషన్ కూడా అందించాలన్నమాట అండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఎంటైర్ వీడియో. శ్రీమాత్రే నమః. జై శ్రీరామ్. అందరం మనం కూడా ఉండాలి. జై శ్రీరామ్.